వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు అండ్ వాల్క్స్. ఈరోజు మేము సండే స్పెషల్ ఫిష్ ఫ్రై తర్వాత చేపల పులుసు చేసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే మేము ఎలా చేసుకుంటామో చేపల పులుసు చూడండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను మెంతులు కొంచెం వేపుకొని తీసుకోవాలి. తర్వాత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇలా వేయించుకోవాలి. ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఎంత ఎర్రగా వేయించుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది మసాలా. జీలకర్ర మెంతులు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూన్, మెంతులు ఒక స్పూను వేయించుకొని తీసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కొబ్బరి వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, ఇందులో కొద్దిగా సాజీర, తర్వాత ఈ జీలకర్ర మెంతులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ కూడా గ్రైండ్ చేసుకొని చింతపండు రసం కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా దీంట్లో వేసి మళ్ళీ మసాలాలో కూడా కొద్దిగా వేసుకోవాలి. చేపలు కడుక్కొని శుభ్రంగా పెట్టుకోవాలి. తర్వాత తలకాయ, తర్వాత ఈ తోక భాగాలన్నీ కూడా ఒక పక్కకి పెట్టుకున్నాను. మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవడానికి తీసుకున్నాము. వీటిలో ముళ్ళు తక్కువ ఉన్నాయంట. తర్వాత దీంట్లో అన్ని మసాలాలు వేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి, మిరప్పొడి కొద్దిగా 2 కిలోలు కాబట్టి బాగానే 6-7 చెంచాలు వేసాను నేను. కరెక్ట్గా 7 స్పూన్స్ పడింది. తర్వాత పసుపు, ధనియాల పొడి ఓ 2 స్పూన్లు, ఒక 7 స్పూన్లు మిరప్పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి. తర్వాత మసాలా నూరు పెట్టుకున్నాం కదా, ఉల్లిగడ్డ, జీలకర్ర మెంతం పొడి, కొబ్బరి వేసుకొని నూరుకున్నది ఇందులో వేసి బాగా కలిపి ఒక గంట సేపు నానబెట్టాలి. ఉప్పు కారం అంతా కూడా ముక్కలు పీల్చుకునేటట్టు నానబెట్టుకోవాలి. ఎంతసేపు నానితే అంత మంచిగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయినప్పుడు ఉప్పు కారం కూడా నిండుగా ఉంటుంది. ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. నేను ఒక 5 స్పూన్లు వేసాను, సరిపోతుంది. చింతపండు, మిగిలిన చింతపండు రసం ఉంటుంది కదా, అది కూడా మొత్తం కూడా రసం తీసుకొని ఇందులో వేసేయాలి. ఈ విధంగా మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేటట్టు కలిపి పెట్టుకోవాలి. గంట సేపు అయిన తర్వాత ముక్కలని కొద్దిగా నూనె వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా ఒక 4-5 ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చేటట్టు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి. తర్వాత మిగిలిన మసాలా, ఈ ముక్కలన్నీ ఫ్రై చేసిన తర్వాత అందులో మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాని మనం పులుసు పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి జీలకర్ర మెంతాలు వేసేసి ఈ మసాలా అంతా కూడా ఇందులో వేసేయాలి. మసాలా కొద్దిగా సేపు మసలాలి. మసలిన తర్వాతనే మనము ఆ తోక భాగము, తల భాగాలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ముందే వేయొద్దు, ముందే వేస్తే మెత్తగా అయిపోతాయి. బాగా మసలాలి. మంచి వాసన వస్తుంది మసలినప్పుడు. ఒక్క 2-3 నిమిషాలు ఇట్లా మసలిన తర్వాత ఈ విధంగా మసలాలి. ఇప్పుడు నానబెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఫ్రై చేసాం కదా, ఆ మిగిలిన మసాలా అంతా కూడా ఈ పులుసుగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలన్నీ కూడా తోక భాగాలు, తర్వాత తలకాయ, ఇవన్నీ కూడా ఇందులో వేసేసేయాలి. ఒక్క 2 నిమిషాలు వేసిన తర్వాత 2 నిమిషాలు మాత్రమే మసాలా పెట్టేసి దించేయాలి. ఎక్కువసేపు మసాలా పెట్టొద్దు, మెత్తగా అయిపోతాయి.
ఈ విధంగా 2 నిమిషాలు ఇట్లా మసిలిన తర్వాత తీసేయాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. ఈ విధంగా చేసి చూడండి. మేము ఎప్పటి నుంచి ఇట్లా చేసుకుంటాము, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది చేపల పులుసు. ఇంకా దించేసాను, మూత పెట్టేసాలి. చేపల ఫ్రై, చేపల పులుసు రెడీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ముళ్ళు కూడా లేవు కాబట్టి చిన్నపిల్లలకు మంచిగా తినిపించవచ్చు. ఈ విధంగా చేపల పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.